హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఢిల్లీ పోలీసు మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించి మనం అఫీషియల్ వెబ్సైటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మనం నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే ఇది మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఢిల్లీ పోలీసు అదేవిధంగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూసుకుంటే మనకు మార్చి 4 నుంచి మార్చి 28 వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి మే 9th, 10th మరియు 13th 3 days అయితే మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత ఫీ పేమెంట్కి సంబంధించి చూసుకుంటే మనకైతే లాస్ట్ డేట్కు ఒకరోజు అయితే ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ డేటు మనకు మార్చి 28 వరకు ఉంటే మనకు ఫీ పేమెంట్కి సంబంధించి చూసుకుంటే మార్చి 29th వరకు ఒకరోజు అయితే ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటారో 28 లోపు వారికి మరుసటి రోజు వరకు కూడా పేమెంట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకు కరెక్షన్ విండో మాత్రం మార్చి 30 నుంచి మార్చి 31 వరకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 2 daysలో మాత్రం కొన్నిటికి కరెక్షన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికైతే మనకు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకొని ఫిల్అప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకు 2 రకాల పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇందులో మనకు సబ్ ఇన్స్పెక్టర్ జీడీ సిఏపిఎఫ్కు అదేవిధంగా మనకు సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి ఢిల్లీ పోలీసు రావడం జరిగింది. సో ఈ 2 రకాల పోస్టుకు సంబంధించి చూసుకుంటే మనకు సిఏపిఎఫ్ గ్రూప్ బి క్యాడర్కి రావడం జరుగుతుంది. అంటే మనకు నాన్ గెజిటెడ్ మనం పే స్కేల్ చూసుకుంటే 35,400 to 1,12,400 రూపీస్ అయితే పే స్కేల్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు గ్రూప్ బి క్యాడరు నాన్ గెజిటెడ్. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి మనం ఢిల్లీ పోలీసు చూసుకుంటే పే స్కేల్ మాత్రం 35,400 to 1,12,400 ఇవ్వడం జరిగింది. ఇది లెవెల్ 6 క్యాడర్ కిందకి రావడం జరుగుతుంది. ఇది గ్రూప్ సి క్యాడర్ కిందకి రావడం జరుగుతుంది ఢిల్లీ పోలీసు. మనం లెవెల్ చూసుకుంటే రెండింటికి కూడా లెవెల్ 6 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు వేకెన్సీ చూసుకుంటే మనకు ఢిల్లీ పోలీసులో ఓన్లీ మేల్ క్యాండిడేట్కి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే మొత్తం అయితే మనకు 125 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. మనకు ఓపెన్లో 101 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్కు 7 పోస్టులు, మనకు ఎక్స్ సర్వీస్మెన్ స్పెషల్ కేటగిరీలో 5 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్కి అయితే 12 పోస్టులు ఉన్నాయి. సో మొత్తం మనకైతే 125 పోస్టులు ఢిల్లీ పోలీసులో మేల్ కేటగిరీ కింద కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ పోలీసులో ఫీమేల్ కేటగిరీ కింద మనకు టోటల్గా అయితే 61 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మనకి అన్రిజర్వ్డ్కు 28, అదేవిధంగా ఓబీసీ 15, ఎస్సీకి 8, ఎస్టీకి 4, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి 6 పోస్టులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ జీడీ ఇన్ సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కింద చూసుకుంటే మొత్తం టోటల్ వేకెన్సీ అయితే 4,001 పోస్టులు ఉన్నాయి. ఇందులో మనకి బీఎస్ఎఫ్కి 892, అదేవిధంగా సిఎస్ఎఫ్కు 1,597, తర్వాత సిఆర్పిఎఫ్కి 1,172, ఐటీబీపీకి 278, ఎస్ఎస్బికి 62. సో మొత్తం అయితే మనకు 4,001 పోస్టులు మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కింద కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనకు ఢిల్లీ పోలీసు మేల్ మరియు ఫీమేల్ కేటగిరీ కింద 186 అయితే పోస్టులు కేటాయించడం జరిగింది. మనకు సిఎఫ్ఎఫ్కి ఏమో 4,001 పోస్టులు కేటాయించడం జరిగింది. మనకు రిజర్వేషన్ చూసుకుంటే ఇందులో ఎస్సీ మరియు ఎస్టీ, అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమిలేరు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్మెన్ ఈ విధమైన కేటగిరీలు అయితే మనకు రావడం జరిగింది. మనకు ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు 2024 ఆగస్టు 1 నాటికి 20 to 25 years వరకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు 2024 ఆగస్టు 1 వరకు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇందులో రిజర్వేషన్స్ ఉన్న వారికి అయితే కొంత మినహాయింపు ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి చూసుకుంటే ఎస్సీ ఎస్టీకి అయితే 5 years, అదేవిధంగా ఓబీసీకి 3 years, ఎక్స్ సర్వీస్మెన్కి 3 years ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా వారు కూడా మనకు అప్ టు 35 years వరకు అంటూ అప్ టు 40 years వరకు అంటూ వారికి సంబంధించి కొంత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు 2024 ఆగస్టు 1 వరకు బ్యాచిలర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలి. మనకు 2024 ఆగస్టు 1 వరకు సర్టిఫికెట్లు మన చేతిలో ఉంటే మనం ఎలిజిబిలిటీ రావడం జరుగుతుంది. దీనికైతే ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏ డిగ్రీ చేసిన వారైనా అప్లై చేసుకోవచ్చు. ఇందులో ప్రధానంగా మేల్ క్యాండిడేట్ సంబంధించి కొన్ని విషయాలు చూసుకుంటే ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో వారైతే మనకు ఢిల్లీ పోలీసు అదేవిధంగా సిఏపిఎఫ్ రెండింటికి అప్లై చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళైతే మాత్రం ఓన్లీ సబ్ ఇన్స్పెక్టర్ సిఏపిఎఫ్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఓన్లీ ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలంటే ఇవ్వడం జరిగింది. సో మనకు పాత వెబ్సైటు ssc.nic.in ఇవ్వడం జరిగింది. కానీ కొత్త వెబ్సైట్ ఇప్పుడు ssc.gov.in అఫీషియల్ వెబ్సైట్ అయితే రావడం జరిగింది. సో మనకు ఎస్ఎస్సికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కూడా మారడం జరిగింది. ssc.gov.in అఫీషియల్ వెబ్సైటు.
మనకు అప్లికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ చూసుకుంటే 2024 మార్చి 28 వరకు నైట్ 11 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అంటూ మనకి ఇవ్వడం జరిగింది. మనకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 100 రూపీస్ అయితే మనకు అప్లికేషన్ ఫీజు పెట్టడం జరిగింది. ఇందులో ఉమెన్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎస్సీ అండ్ ఎస్టీ, అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ వరకు అయితే వారికి ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. సో వీరు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సో మిగతా వారైతే 100 రూపీస్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే సౌత్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 స్టేట్లు ఉన్నాయి కాబట్టి ఇందులో ఆంధ్రప్రదేశ్ వారికి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, అదేవిధంగా చీరాల, విజయనగరం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ వారికి అయితే హైదరాబాదు, వరంగల్, కరీంనగర్ ఈ 3 జిల్లాలు మనకు ఎగ్జామ్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనం ఎక్కడికో పోయి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం అయితే లేదు. సో మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మనకైతే పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2 రెండు పేపర్లు అయితే ఉంటాయి. సో పేపర్ 1 అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, అదేవిధంగా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్టు, తర్వాత మనకు పేపర్ 2, ఆ తర్వాత మాత్రం మనకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మనకు ఇందులో ప్రతి స్టేజ్ కూడా కంపల్సరీ అయితే క్వాలిఫై కావాల్సి ఉంటుంది. పేపర్ 1 రాసిన వారికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, అదేవిధంగా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్టు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 2 క్వాలిఫై అయిన వారికి పేపర్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2లో కూడా షార్ట్ లిస్ట్ అయిన వారికి మనకు మెడికల్ టెస్టు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ పాస్ అయిన వరకు మాత్రమే మనకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు పేపర్ 1కి సంబంధించి సిలబస్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మనకు 50 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఇవ్వడం జరిగింది. మనకు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్స్ మనకు 50 మార్క్స్ ఇవ్వడం జరిగింది. మనకు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. సో ఓవరాల్గా 200 క్వశ్చన్స్ మనకు 200 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టైం వచ్చి మనకు 2 అవర్స్ ఉంటుంది. అంటే మనకు 120 మినిట్స్ 200 బిట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి చాలా తక్కువ టైము, ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే స్పీడ్గా క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారో వారికి మాత్రమే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో మనకి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఎవరైతే ఫాస్ట్గా చేయగలుగుతారో వారికైతే ఎక్కువ జాబు స్కోప్ ఉంటుంది. కాబట్టి మీరు తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే మ్యాథ్స్ మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి సో ఈ దీంట్లో ఎవరికైతే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందో వారికైతే ఎక్కువ అవకాశం ఉంటుంది. మనకు పేపర్ 2 సంబంధించి చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 200 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా 200 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు 2 అవర్స్ ఉంటుంది. అంటే మనకు 120 మినిట్స్లో 200 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇది మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి కాబట్టి కొంత తక్కువ టైంలోనే ఎక్కువ క్వశ్చన్స్ అయితే చేయొచ్చు. ఇక్కడ ప్రధానంగా అయితే మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు 0.25 మార్క్స్ అయితే ఈచ్ రాంగ్ ఆన్సర్కి మనకు తీసేయడం జరుగుతుంది. సో కాబట్టి పేపర్ 1 మరియు పేపర్ 2 కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు కేర్ఫుల్గా రాయాల్సి ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ అయితే 2 పేపర్లకు ఉంది. ఇందులో ప్రధానంగా అయితే మనకు ఎన్సీసీ వారికి అయితే కొంత వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో బోనస్ మార్క్స్ చూసుకుంటే ఈచ్ పేపర్కి పేపర్ 1 మరియు పేపర్ 2 సంబంధించి ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే 10 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్సీసీ బి సర్టిఫికేట్ సంబంధించి చూసుకుంటే 6 మార్క్స్ ఇవ్వడం జరిగింది. మనకు ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ సంబంధించి చూసుకుంటే మనకు 4 మార్క్స్ కేటాయించడం జరిగింది. మనకు ఎన్సీసీ సంబంధించిన సర్టిఫికేట్లు కూడా 2024 ఆగస్టు 1 లోపు వచ్చిన వరకు మాత్రమే మనకి ఈ స్కోర్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిలబస్ సంబంధించి చూసుకుంటే కూడా మనకు పేపర్ 1 సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి మనకు సబ్ టాపిక్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి కూడా కొన్ని సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. మనకు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ సంబంధించి కూడా మనకు కొన్ని సబ్ టాపిక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ సంబంధించి చూసుకుంటే కూడా కొంత డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకోవచ్చు. లేదంటే మనకు ssc.gov.in అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనకు పీడిఎఫ్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా పేపర్ 2 సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సంబంధించి కొన్ని సబ్ టాపిక్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు పీఈటీకి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి ఆల్ పోస్ట్కి అయితే మేల్ క్యాండిడేట్స్ అయితే 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. మనకు చెస్ట్ 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాండ్ చేస్తే 5 సెంటీమీటర్స్ పెరగాలంటే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గార్వాలీసు, కుమను, హిమాచల్ ప్రదేశ్, గోర్ఖాస్ వారికైతే కొంత మినహాయింపు ఇవ్వడం జరిగింది. 165 సెంటీమీటర్స్కు హైటు వారికైతే ఎలిజిబుల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్కి అయితే 162.5 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. మనకు ఫీమేల్ క్యాండిడేట్స్కి 157 సెంటీమీటర్స్ హైట్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు గార్వాలీసు, కుమాన్స్, హిమాచల్ ప్రదేశ్ వీరికి మాత్రం 155 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫీమేల్ ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారో వారికైతే మనకు 154 సెంటీమీటర్స్ హైట్ ఇవ్వడం జరిగింది.
ఫీమేల్ క్యాండిడేట్స్లో 5th 6th మినహా మిగిలిన వారికి అయితే 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అదేవిధంగా వెయిట్కి సంబంధించి చూసుకుంటే హైట్కి తగ్గ వెయిట్ అయితే మనకు మెయింటైన్ చేయాలంటే ఇవ్వడం జరిగింది. మనకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ పీటీకి సంబంధించి చూసుకుంటే ఆల్ పోస్ట్కి మేల్ క్యాండిడేట్స్ అయితే మాత్రం 100 మీటర్ రేసు 16 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా 1.6 కిలోమీటర్ రేస్ని 6.5 మినిట్స్లో కంప్లీట్ చేయాలంటే ఇవ్వడం జరిగింది. లాంగ్ జంప్ చూసుకుంటే 3.65 మీటర్ని 3 ఛాన్సెస్లో కంప్లీట్ చేయాలి. హై జంపు 1.2 మీటర్ని 3 ఛాన్సెస్లో కంప్లీట్ చేయాలంటే ఇవ్వడం జరిగింది. షార్ట్ పుట్ 16 LBS 4.5 మీటరు ఇన్ 3 ఛాన్సెస్లో కంప్లీట్ చేయాలంటూ ఇవ్వడం జరిగింది. మనకు ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 100 మీటర్ని 18 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. 800 మీటరు 4 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా లాంగ్ జంపు 2.7 మీటర్స్ని 3 ఛాన్స్లలో కంప్లీట్ చేయాలంటూ ఇవ్వడం జరిగింది. హై జంపు 0.9 మీటర్స్ని 3 ఛాన్సెస్లో కంప్లీట్ చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది. ఇది ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి. అదేవిధంగా మనకు పేపర్ 1 మరియు పేపర్ 2 సంబంధించి మినిమం క్వాలిఫైయింగ్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే 30% మార్క్స్ రావాలి. అదేవిధంగా ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 25% మార్క్స్ రావాలి. అదేవిధంగా ఆల్ అదర్ కేటగిరీస్కు 20% మార్క్స్ వస్తే క్వాలిఫై కింద పరిగణించడం జరుగుతుంది. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి చూసుకుంటే ఫస్ట్ అయితే మనం 1 టైం రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత చివరిగా మనకు ఫీ పేమెంట్ సంబంధించి చేయవలసి ఉంటుంది. సో ఎవరికైతే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటారో వారైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దానిపైన మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే విధానాన్ని కూడా చేసే ప్రయత్నం చేస్తాను. సో ఎక్కువ మంది కోరుకుంటే మాత్రం చేసే ప్రయత్నం చేస్తాను. చూసారుగా, ఇది మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు ఢిల్లీ పోలీసు అదేవిధంగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి పోస్టులు అదేవిధంగా వాటికి సంబంధించిన అప్లికేషన్ డేట్స్, సిలబస్, టెస్ట్ ప్యాటర్న్ అయితే డిస్కషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో మరేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానిపైన మీకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగు విద్యా ఉద్యోగ సమాచారం అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.